లాస్ట్ స్టేజ్ లో ఉస్తాద్ భగత్ సింగ్. ఇక మీదట సినిమాలు చేయని పవన్. ఉస్తాద్ పవన్ లాస్ట్ మూవీ అయ్యే ఛాన్స్. మరి సినిమాల్లో పవన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ పక్క ఏపీ డిప్యూటీ సీఎంగా విధులు నిర్వహిస్తూనే మరోవైపు తన సినిమాల షూటింగ్ని కంప్లీట్ చేస్తున్నారు. ఇప్పటికే పవన్ నటించిన హరిహర వీరమల్లు రిలీజ్ అవ్వగా సెప్టెంబర్ 25న ఓజీ రిలీజ్కి రెడీ అయింది. ప్రస్తుతం ఆయన ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్లో పాల్గొంటున్నారు. పవన్ కళ్యాణ్కి గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ అందించినటువంటి హరీష్ శంకర్ ఉస్తాద్ని డైరెక్ట్ చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ఈ మూవీలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. అయితే ప్రజెంట్ ఈ మూవీ షూటింగ్ జెట్ స్పీడ్లో జరుగుతుంది. ఇదే టైంలో క్లైమాక్స్ ఎపిసోడ్ షూట్ని పూర్తి చేశారు. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్గా అనౌన్స్ చేసింది. అయితే ఈ మూవీ తమిళ్లో విజయ్ నటించినటువంటి తెరీకి రీమేక్ అని ప్రచారం జరిగినా మేకర్స్ దాన్ని కొట్టిపడేశారు. తెరీ నుంచి కేవలం ఒక లైన్ మాత్రమే తీసుకున్నామని, మిగతా కథంతా పవన్ కళ్యాణ్ క్రేజ్కి అనుగుణంగా ఆడియన్స్కి నచ్చేలా తీస్తున్నామని చెబుతున్నారు. ఎమోషన్, యాక్షన్తో కూడినటువంటి క్లైమాక్స్ని నభాకాంత్ మాస్టర్ హయాంలో డైరెక్టర్ హరీష్ శంకర్ అద్భుతంగా తీశారని ప్రొడ్యూసర్ కంపెనీ తెలిపింది. షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత నభాకాంత్ టీం అందరికీ కూడా ఫోటోగ్రాఫ్స్ ఇచ్చారని కూడా వెల్లడించారు. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ హరీష్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా కావడంతో దీనిపై హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. రీసెంట్గా వరుస ఫ్లాపుల్లో ఉన్న హరీష్ శంకర్ ఈ మూవీతో గట్టి కంబ్యాక్ ఇవ్వాలని చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే నవంబర్ కల్లా ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ కాపీ రెడీ అయిపోయినా ఆశ్చర్యం లేదు. కాకపోతే రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి డెసిషన్ తీసుకోలేదు. ఓజీ సెప్టెంబర్లో వచ్చేది ఖాయమే. అయితే 2 నెలల్లో 2 పవన్ కళ్యాణ్ సినిమాలు వచ్చిన అరుదైన రికార్డు ఉంటుంది. అప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చి 2026 అంటే సమ్మర్లో ఉస్తాద్ని దింపితే బాగుంటుందని, అండ్ రాజకీయాల దృష్ట్యా పవన్ ఇకపై సినిమాలు చేయడం అనుమానంగా ఉంది కాబట్టి దానికి అనుగుణంగా రిలీజ్ చేయాలని ప్లాన్స్ కూడా చేస్తున్నారు మేకర్స్. అండ్ మెయిన్గా ఉస్తాద్ భగత్ సింగ్లో మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ నుంచి పవర్ఫుల్ ఫైట్స్ ఉన్నాయట. ఫ్యాన్స్ కోరుకునేది కూడా అవే కాబట్టి పవన్ లాస్ట్ సినిమా మంచి ట్రీట్ ఇస్తుండడంలో ఎలాంటి డౌట్ లేదు. అండ్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ ప్రస్తుతం థియేటర్లో సందడి చేస్తూనే ఉంది. జూలై 24న రిలీజ్ అయినటువంటి ఈ మూవీ ప్రీమియర్ల ద్వారానే దాదాపు 12 కోట్లకు పైగా కలెక్షన్ సాధించింది. ఫస్ట్ డేనే ఏకంగా 70 కోట్ల గ్రాస్లో పవన్ కళ్యాణ్ కెరీర్లోనే హైయెస్ట్ ఫిగర్ని సెట్ చేసింది. ఇక పవన్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో వస్తున్న డివివి దానయ్య నిర్మిస్తున్నటువంటి ఓజీ షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. అండ్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో కూడా బిజీగా ఉన్నారు. ఇందులో పవన్ గ్యాంగ్స్టర్గా కనిపించనున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీని దసరా కానుకగా సెప్టెంబర్ 25న రిలీజ్ చేయాలన్నట్లు కూడా మేకర్స్ గతంలోనే అనౌన్స్ చేశారు. అయితే అదే రోజున నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్నటువంటి అఖండ 2 కూడా రిలీజ్ కానుంది. దీంతో మెగా, నందమూరి సినిమాలతో బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద యుద్ధమే జరుగుతుందనని ఇండస్ట్రీ వర్గాలు కూడా నడుస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు మరి పవన్ చేసినటువంటి సినిమాలు కేవలం 3 సినిమాలు ఇక లైన్లో ఉన్నాయి. ఆ 3లో ఒకటి రిలీజ్ అయింది. అయితే ఇంకొకటి మాత్రం హరిహర వీరమల్లు పార్ట్ 2. అది కూడా కేవలం ఒక 20 to 30% షూట్ కూడా కంప్లీట్ అయిందని చెప్పారు. ఇక ఆల్రెడీ షూట్ కంప్లీట్ అయిన ఓజీ, పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్, సమ్ CGR, ఈ ఎడిటింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇక మిగిలిందల్లా ఉస్తాద్ భగత్ సింగ్. సో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా కంప్లీట్గా ఫైనల్ షెడ్యూల్ లాస్ట్ డేకి చేరుకుంది. ఇంకొక మేబీ ఒక 1 వీక్ షూట్ చేస్తే ఉస్తాద్ కూడా కంప్లీట్ అయిపోతుంది. అయితే ఈ టైంలోనే మరి భగత్ సింగ్, అదే పవన్ కళ్యాణ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్న కామెంట్స్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే కొన్ని ఇంటర్వ్యూస్లలో, అదే హరిహర వీరమల్లు ఇంటర్వ్యూస్లలో ఇచ్చినటువంటి ఆ ఇంటర్వ్యూస్ చూస్తే పవన్ డెఫినెట్గా నెక్స్ట్ ఇక మీదట నేను సినిమాలు చేయను, కాకపోతే సినిమాల్లో ఉంటాను. సో ఇది ఎలాగంటే మేబీ సినిమాలు చేయను కానీ తీస్తే మాత్రం ప్రొడ్యూస్ చేస్తాను, నా బ్యానర్లో కానీ లేకపోతే నా నిర్మాణ హయాంలో అలా చేసి నేను కేవలం అలా సినిమాలు తీస్తే కొంచెం సినిమాకు దగ్గరగా ఉంటాయి. అండ్ నాకు సినిమా నుంచేలా నాకు వచ్చేటువంటి ఆదాయం, నా పని కూడా అదే కాబట్టి డెఫినెట్గా నేను ప్రొడ్యూస్ చేస్తాను, మేబీ సినిమాలు యాక్ట్ చేయనేమో అని కూడా అన్నారు. సో మరి ఇక్కడ ఆల్రెడీ హరిహర వీరమల్లు పార్ట్ 2 డబ్బులు వస్తేనే తీస్తానన్నారు. కొంచెం టాక్ ఏంటంటే హరిహర వీరమల్లుకు కొంచెం డీలా కలెక్షన్స్ వస్తున్నాయని అయితే టాక్ వస్తుంది. సో లాంగ్ రన్లో మేబీ మూవీ ఏమన్నా పుంజుకుంటుందా, ఇప్పుడు ఈ గ్యాప్లో మళ్ళీ కింగ్డమ్ వస్తుంది. సో ఇవన్నీ తట్టుకొని మంచి కలెక్షన్స్ రాబడితే హరిహర వీరమల్లు పార్ట్ 2 ఉంటుంది. సో పవన్ మళ్ళీ బ్యాక్ టు సినిమాకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ లేకపోతే మనక డెఫినెట్గా సినిమా కొంచెం అది ఆగిపోయి ఇక ఉస్తాద్ భగత్ సింగే పవన్ ఫ్యాన్స్కి లాస్ట్ సినిమా అయ్యే ఛాన్స్ కూడా లేకపోలేదు. సో చూడాలి మరి. ఇన్ కేస్ ఆయన కొత్త కథలను అయితే ఇప్పటి వరకు కూడా వినలేదు. నెక్స్ట్ ఏపీ డిప్యూటీ సీఎం అయ్యారు, దాని తర్వాత వేరే రాజకీయాల్లో చాలా బిజీగా ఉండడం వల్ల సినిమాలకు డెఫినెట్గా టైం అయితే కేటాయించాడు. కానీ ప్రొడ్యూసింగ్ మాత్రం చేస్తానని కూడా మాట ఇచ్చారనమాట. సో ఇక ప్రొడ్యూసర్గానే చేస్తారా లేదంటే సినిమాలో కంటిన్యూ అవ్వడం అయితే కొంచెం
కష్టంగానే భావిస్తుంది. సో మొత్తంగా పవన్ ఫ్యాన్స్కి ఉస్తాద్ భగత్ సింగ్ లాస్ట్ సినిమా అని అయితే చెప్పుకోవచ్చు అని కూడా చాలా గట్టిగా వినిపిస్తున్నాయి ఇండస్ట్రీలో. సో ఆల్రెడీ హరిహర వీరమల్ రిలీజ్ అయింది, ఓజీ అండ్ ఇక ఉస్తాదులతోటే పవన్ సినిమాలు మనం చూసి ఎంజాయ్ చేయాలి. దాని తర్వాత మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జెడ్గా వచ్చి సినిమాలు యాక్ట్ చేసే ఛాన్సెస్ డెఫినెట్గా చాలా చాలా తక్కువ అని కూడా కామెంట్స్ వస్తున్నాయి. సో చూడాలి మరి. హరిహర వీరమల్లు ఆల్రెడీ అయిపోయింది, ఉస్తాద్ భగత్ సింగ్ కంప్లీట్ అయిపోయింది అండ్ ఓజీ కూడా కంప్లీట్ అయిపోతుంది కాబట్టి సో ఇక మేజర్గా అయితే పవన్ సినిమాలకు దూరంగా ఉంటాడనేది మాత్రం వాస్తవం అనే చెప్పాలి. సో మరి పవన్ సినిమాలు చేయాలా అండ్ లేకపోతే రాజకీయాల్లో ఉన్నారు, సో ఇది ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతారు, ఒకవేళ తీస్తే మరి ఎలాంటి సినిమాలు తీయాలి, సో ప్రొడ్యూస్ చేస్తే డెఫినెట్గా సినిమాలో పార్ట్ అవుతున్నారు, సో వీటన్నిటి మీద మరి మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ చేయండి.